అంత నీరు పెద్దగా ఉంది కదా, ఇంకేమున్నాయి? ప్రవీణ్ ఇస్తాను. నువ్వు అడ్డంది ప్రపంచానికి అడ్డమా? ఇట్లనా? ఏంది అదే? ఇదే నా వాళ్ళు తీసింది ఇది రోడ్డు 16 అడుగుల రోడ్డు. ఇది 16 అడుగుల రోడ్డా? 20 అడుగులు ఉంది. వాళ్ళు వచ్చి ఊరికి కుజం మొదలు అంటే రోడ్డు ఉంది. అది మాస్టర్ ప్లాన్లో? మాస్టర్ ప్లాన్లో ఏం లేదు సార్, మామూలు నాన్ లేవు మా స్థలంలో పెట్టుకుంటున్నాను. వీళ్ళు స్థలాలు వదులుకోండి, వీళ్ళు ఇండివిజువల్గా ప్లాట్లు వేసి. ఇప్పుడు మీకు ఏంది కాలువలు నీళ్ళు పోవటం లేదన్నా? ఒక్క నిమిషం ఉన్నా, టెక్నికల్గా నేను కాలువ అడుగు సార్, ఇట్లా పోతాను పెద్ద కాలువ. వీళ్ళు కాలువ కావాలంటే వీళ్ళు జాగ్రత్త, ఇట్లా వీళ్ళు రోడ్డు కానీ ఏదైనా కానీ వదిలితే మనం కాలువ తీసుకుని పోయి దాంట్లో కలుపు. దీనిలో లేక ఇప్పుడు ఇది ప్రైవేట్ సైట్ కదా, అదే అందుకే సార్ ప్రాబ్లం. వీళ్ళకి ఎక్కడ స్ట్రైట్ కాలువ కొట్టేసేది, స్ట్రైట్ కాలువ పెట్టేసి దాంట్లో కలిపేసాను. అదే ఇది రోడ్డు ఇస్తారు నాది వస్తే కడతారు, ఇప్పుడు పే చేస్తాం. కర్ణాకర్ రాసుకోండి. టేరు బజార్లో మనవరయ్య అని అర్థం చెప్పి క్లీన్ చేసి అంతా చేసేవయ్యా ఆయన చోలే కూడా ఇదేనా? అదే మనం చెప్పుకున్నాం సార్. పదండి మీరు వెళ్ళండి. వీళ్ళు కూడా మామూలుగా చెట్టు దేవరు చేసుకుంటారు. ఆ పక్క మొత్తం క్రాసులు పడి చెట్టు దేవరకు ఎవరితో ప్రైవేట్ సైట్కి మనం ఏంది చెప్తాము? నీ ఆస్తి దగ్గర పంచితే నీకు సరిపోతుంది. అయిపోయింది, మూలకు వచ్చింది. ఇది ఉండొచ్చు మనాలు ప్రైవేట్ సైట్లకు నేను ఎట్లా చెప్తా చెప్పు? ఇట్లనా? ఏమా బాగున్నారా? బాగున్నా పెద్దమ్మా? చెప్పుకా. చాలా పనులు ఉన్నాయి సార్, పిల్లలు బయట తీసుకోలేదు. 30 ఉన్నాయి సార్. ఒక్క నిమిషం అమ్మా, చాలా ఇక్కడ ఉంది పంపించినాం. ఎవరు? లక్ష్మీనారాయణ ఏమన్నా పందులు ఎప్పుడు? ఒక్క నిమిషం, ఒక్క 2 days మీకు ఎన్నిసార్లు చెప్పినాను? ఇదే ఏరియాలో పట్టించిన దాని కింద దూరి కూడా పట్టుకున్నారు సార్ మన కాలువ దగ్గర. అవును, నేను వారానికి 2 సార్లు అన్నా పిలిపిమని చెప్పి మన ఎలక్షన్ అప్పుడు మాత్రం పెట్టేస్తారు, పెట్టి చేయిస్తారులేండి. ఇక మేమైతే వారానికి 2 సార్లు పెట్టి చేపిస్తాం. నాకు అర్థమవుతుంది ఇక మీ బాధ. మేము ప్రతి వారానికి 2 సార్లు అని మధురై నుంచి రావాలా. ఇక్కడ వాళ్ళు కొట్టి ఇది చేస్తున్నా కానీ మేము బయట నుంచి పిలిపించేసి పంపిస్తున్నాము. ఇంక నీకు తెలిసినట్టుగానే ఇవి పెరుగుతా పోతున్నాయి, వీళ్ళవి చేయిస్తారులేండి. ఇక సరేనా, వారానికి 2 సార్లు పిలిపి ముందు పెట్టించి అక్క వాళ్ళ ఏరియాని పెట్టి మొత్తం చెప్పి బాగున్నావునా? వర్షం వస్తే ఈ కాలం అంతా బ్లాక్ అయిపోయింది. వర్షం వస్తే నీళ్ళన్నీ మొత్తం అన్నీ నిండిపోతుంది సార్. ఇక్కడ లోలయింగ్ ఉంది. నేను ఆ నీళ్ళు పోతున్నాయా? పోనీ ఆ నీళ్ళు పోతున్నాయి సార్.
ఆ నీళ్ళు కూడా ఒకసారి ఎక్కువైనా కూడా అంతా మొత్తం full ఈ బ్లాక్ వల్ల అవుతుంది. ఈ బ్లాక్ వల్ల సార్. రోడ్డు కూడా మాకు లేదు సార్. ఇప్పుడు దగ్గర అంటే 10 ఏళ్ళు పోయింది సార్. రోడ్డు పర్లేదు, బాగానే కనపడుతుంది కానీ సార్ వేసుకోండి, మళ్ళీ అక్కడ లేదు. ఆ ప్యాచ్ కావాలంటే చేస్తాం కానీ ఇది కాలువ చూపించేసాను. బాగున్నామ్మా, కనపడుతుంది తగ్గి. అది అది కలవట్లాగా ఉండడంతో నీళ్ళన్నీ ఇటుకే వస్తున్నాయి. ఇది ఆ కలవట్టు పెట్టడంతోనే ఇదంతా అయింది. అది కొద్దిలో కాలువలు వేసింది, అదే మళ్ళీ తీసేసుకుంటారు. ఇప్పుడు మనం వేసినప్పుడే కాలువను ఇవన్నీ వేసింది అప్పుడు అసలు బాగున్నా పెద్దమ్మా, చేయిస్తారులే పెద్దమ్మా, చెప్పిస్తారు. ఈ కాలం జాలీగా ఉంటానేమ్మా, అయిపోయినాడు. బాగున్నారుక? బాగున్నారు. ఏం సీనప్ప, నీది ఒక క్యాంప్ ఉండదు, అన్ని క్యాంపులు ఉంటాయి నీవి. ఈ బండ్ల కోసమని ఇట్లా పెట్టుకుంటూ పోయినారు ఇలా స్లాబ్స్. ఎవరు ఉన్నారు? ఒక 4-5 బయట వాళ్ళు మాట్లాడన్నా చెప్పారు. ఎవరు ఇనైతికైనా చేసుకోమని ఇనైతులైనా చేస్తాడా? మరి ఇనైతికైనా చెప్పేయండి అంతే. ఈరోజు స్కూల్ లేదా? ఈరోజు టైం ఎంత అయింది ఇప్పుడు? పెన్షన్ వస్తుందా? వస్తుందా? మెంటల్ ఏమైంది అన్న? ఇప్పుడు బాగానే ఉందా? చేపట్టుకో, ఇటు పట్టుకో. అది నేను చేపించటం లేదా? ఫిజియోథెరపీ చేస్తున్నావా? చేపిలు కదా. ఏం ఆపరేషన్ అన్నాడు? కాళ్ళకి నరం టైట్గా ఉందని చేపిస్తాం, బెంగళూరులో చేపిస్తాం సార్. ఓకే ఓకే, 2 years తర్వాత చేస్తాం. 2 years తర్వాత చేస్తాం అన్నారు. ఇప్పుడు ఎంత ఏజ్? వచ్చినా ఏం పెద్దమ్మా, బాగున్నావా? మేము కాలువలు వేయాలంటే తీస్తే బాధలు ఉండేది 10 అడుగులు. మళ్ళీ మీరే వచ్చి చుట్టుకుంటారు నాకు. పిఆర్టీలో కూడా అంతే కదా. బాగున్నానా? యాడి పోయినారంతా? బాగున్నామా? టైం అయితే అంతా అయిపోయిందా? తిరిగేది అంతా వార్డ్ అంతా అయిపోయినా? అంతేనా? ఇంత చిన్న వార్డా అదే? టెండర్స్ పిలిచినాను. ఎవరు? నేను ఇంక యాడికి పోయిన చోటు కదా, నేను యాడి పిలుస్తుంటారు. ఏదో అప్పుడప్పుడు అనుకొని పోయినా.
గుళ్ళకు కేసులో ఉండే అట్లా ఉంది సార్ సమస్య పడగొట్టినంత స్టేటస్గా ఉంది దీని మీద. అవును సార్, కోర్టు వేసినాడు ఆ రోజు కమిషన్ సార్ టీపీ మీద వచ్చి మళ్ళీ స్టాప్ అయ్యాయి. ఇది పూర్తి డౌన్ డౌన్ అయిపోయింది బాగా. నాడు నేడులో లేదా ఇది? ఇక్కడ స్కూల్ నడుస్తుందా అంగన్వాడీ? నేను ఈడే సరిపోతుందా సింగ? వార్డు ప్రొఫైల్ దాన్ని బిగినట్టు ఎంతమంది వస్తారు ఈ క్లస్టర్కి వాలంటీర్స్? 15 చిన్న క్లస్టర్ అయితే. టోటల్ హౌస్ హోల్డ్స్ 930. అప్లై చేసుకున్న వాళ్ళలో పెన్షన్స్ ఎంతమందికి వస్తున్నాయి? ఎక్కడ రాసినారు పెన్షన్స్ డీటెయిల్స్? టోటల్ ఎన్ని హీరో పెన్షన్లు? 930 హౌసెస్కి. అది కంప్లీట్ ఎగ్జాక్ట్ ఇవ్వాలి కదా మీరు ఇట్లా రాస్తే. నాకు బేసిక్గా అర్థమైనది సరే నేసేపేట కాబట్టి అంత కాస్ట్లీ ఏరియా, మిగతా స్లమ్స్లో ఉండేది ఈ ప్యాచ్ వర్క్స్ రోడ్లు అవి ఉన్నాయి. ఒకసారి మీరు మొత్తం మళ్ళీ ఒకసారి చూసి ఈ అవుట్ఫ్లో పోయే కాలువలు ఎట్లా బయటికి పోవాలో డ్రైన్ అవుట్ ఈ ప్యాచ్ వర్క్స్ ఏమేమి ఉన్నాయని ఒకసారి క్యాలిక్యులేట్. కానీ నాకు అన్నీ రాసుకున్నావా? ఎలక్ట్రికల్ ఏ ఎవరు లైన్ మ్యాన్ ఏడి రాలేదా? అమ్మఒడిలో ఇంకా ఎవరైనా మిగిలిపోయినారమ్మా? 269 అందరు ఇచ్చేసినట్టేనా? అందరు ఎలిజిబుల్ అంటే మిగతా అంతా ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ కింద ఉన్నారా? హౌసెస్ ఇంకా కావాలని అడిగే వాళ్ళు ఉన్నారా? అడ్మిన్ ఎక్కడ? ఏమో ఇంకా ఎవరైనా హౌసెస్ కావాలని అడుగుతున్నారు? 90 days కింద పెట్టారా? పెట్టినారా? పెట్టలేదా? ఎందుకు పెట్టలేదు? ఎవరు చేయమని చెప్పాలి? ఇట్స్ రెగ్యులర్ కంటిన్యూస్ ప్రాసెస్ కదా. దెర్ వోంట్ బి ఎనీ కట్ ఆఫ్. పలానా డేట్గా ఉంది వచ్చిన అప్లికేషన్లోనే అప్లై చేస్తూ ఉండాలా. 90 days కింద వాళ్ళు ఎప్పుడు గవర్నమెంట్ కాల్ చేస్తుందో అప్పుడు ఇస్తాము. రోజు ఇదే పని మీద పెట్టుకుంటా ఉంటామా? మనం లేదు కదా. సిక్స్టీ వ్యాలిడేషన్ ఎన్ని ఉన్నాయి? 65. చాలా ఎక్కువ నెంబర్ ఉన్నాయి మీ ఏరియాలో. ఒకసారి అది అంతా ఐటీ వాళ్ళు ఉన్నారా? క్లియర్ అయినది ఎన్ని క్లియర్ అయినాయి? అవుట్ ఆఫ్ ఇంకా 20కి రిజెక్ట్ అయినాయి. వాట్ ఇస్ ద రీజన్స్ బిహైండ్ దట్? ట్యాక్స్కి అయితే ఫామ్ 26 పెట్టి ఫిలప్ చేయించారు. అవి చెల్లవు, చార్టెడ్ అకౌంట్ కదా, అవి చెల్లవు. ఫామ్ 26 పెట్టి చేపియండి. ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయమ్మా?
ఎవరికైనా వార్డులో ఉన్న వాళ్ళకి ఏమైనా ఉన్నాయా ఇంకా ఇష్యూస్ మీనాక్షి ఏమైనా ఉన్నాయా? లో వోల్టేజ్ ప్రాబ్లం ఉంది. ఏది? 90 days ఇక్కడ వాళ్ళకి అనంతపురం పోయినాయా? ఎంతమందికి? 3 members. ఎందుకు అట్లా జరిగినాయి? అప్పుడు స్టార్టింగ్ అప్లై చేసినప్పుడు మండల్ రాంగ్ వచ్చినప్పుడు సో రెక్టిఫై చేసుకొని మళ్ళీ ఇక్కడ ఇచ్చేటట్టు చూసుకోండి. అది కమిషనర్కి విమారకు చెప్పినాను కదా, ఒకసారి రెక్టిఫై చేసి చేయండి. ఏఎన్ఎం కరోనా కేసులు ఎన్ని ఉన్నాయండి? ఇప్పుడు 28 వచ్చిన జోన్స్ ఏ రోజుకు ఆ రోజు మీరు ప్రెస్కి రిలీజ్ చేయండి ఏరియా వైజెస్. లో వోల్టేజ్ ప్రాబ్లం ఉందని చెప్పారు కదా, మాటి కంప్లైంట్ చేస్తుంటారు. ఏడితే మనం ఎస్సీది ఈరోజు రేపు మీటింగ్ ఉందనుకుంటా, ఒకసారి మాట్లాడి నాతో మాట్లాడు. కరోనా కేసెస్ ఏరియా వైజ్ రోజు ఇది చేయండి. ప్రైమరీ కాంటాక్ట్స్ ఎవరెవరు ఉన్నారు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మా వాలంటీర్స్ కూడా సెకండ్ వేవ్ వస్తుంది, డెఫినెట్గా అందరూ కూడా అలర్ట్గా ఉండాలి. అర్థమవుతుందా? ఎక్కడే కానీ ఫస్ట్ టైం అంటే ఇది అనుకోవచ్చు, ఇప్పుడు బాగా ఇది అయిపోయింది కాబట్టి జాగ్రత్తగా ఎక్కడేమొస్తుందనేది దగ్గర రోజుకు 70,000 80,000 ఇప్పుడు అవుతున్నాయి దేశవ్యాప్తంగా. ఇట్ మే క్రాస్ అంటే సడన్గా 3-4 రోజుల నుంచి బాగా పెరుగుతున్నాయి అన్నమాట. టెస్టులు కూడా పెంచాయి. మీరెవరు యాడికి పోయింటివి? లో వోల్టేజ్ ఎందుకు వస్తుంది? ఏమి బాబు ఉందంట ఇక్కడ? కరెంట్ వాళ్ళకి మేము 2-3 సార్లు చెప్పాము. మరి అది చేంజ్ అయిపోయినాయి. మావి ఎన్నిసార్లు లైట్లు వేసినా లైట్లన్నీ పోతున్నాయి. లో వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్తో మేము ఇచ్చిన లైట్లన్నీ పోతున్నాయి. ప్రతిసారి కంప్లైంట్ చేస్తున్నాను. నీ ఏడుతో మాట్లాడి జాగ్రత్తగా ఉండండి అమ్మా, సరేనా? అండ్ వ్యాక్సినేషన్ ఎంతమంది ఇచ్చినారు? సార్ మన సచివాలయంకి అయితే ఇంకా రాలేదు. సచివాలయం లేకపోయినా హాస్పిటల్కి పోవచ్చు కదా, మా అర్బన్ హెల్త్ సెంటర్స్ పంపించచ్చు. ఎంతమంది? మన ఏరియా నుంచి ఇక్కడ నుంచి ఒక 50 members. 50 కాదమ్మా, 45 to ఉన్న వాళ్ళందరినీ చేపియాలా. వాలంటీర్స్ మీకు చెప్తున్నాం కదా, వ్యాక్సిన్ ఫ్రీ డోస్ ఇస్తున్నాము, కోవాక్సిన్ ఇస్తున్నాము. చెప్పడం కాదు, డ్రైవ్ చేసి తీసుకోమండి అమ్మా. అర్థమవుతుందా? టార్గెట్ ఓరియంటెడ్గా ఉండాలి. మీ 50 ఏళ్ళకు సంబంధించిన ఉన్న వాళ్ళందరినీ కూడా మీరు పంపించాలా. గవర్నమెంట్ ఫ్రీగా మనం చేస్తూ ఉంటే మీరు దాంట్లోకంతా అడ్డం పెట్టుకుంటా మనం చేయకపోతే ఎట్లయితుంది? మనకు వాలంటీర్ సిస్టమ్ ఉంది కాబట్టి ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది. మీకు ఇచ్చినారు 45 నుంచి 90 60 ఏళ్ళ వయసులో ఎంతమంది ఉన్నారని కూడా మీకు తెలుసా తెల్దా? తెలిసినప్పుడు మరి అందరం పోవాలి కదమ్మా. వ్యాక్సినేషన్ అనేది దానికి ఏం భయపడాల్సింది ఏంది లేదు, ఇంకోటి ఏంది లేదు. ఎవరున్నారు టేకింగ్? సో మేక్ షూర్ అండి, డ్రైవ్ చేయాలి, స్పీడ్గా చేయాలి. డోంట్ నెగ్లెక్ట్ చేయొద్దండి మీరు. అండ్ వచ్చిన కొత్త కేసెస్ కానీ ఇవి కానీ జాగ్రత్తగా, ఎవరికైనా సిమ్టమ్స్ ఉన్నా కానీ ఇవి ఉన్నా కానీ ఇమీడియట్గా చెప్పండి. ఇంకా రైస్ కార్డ్స్ వీఆర్ ఎక్కడ? రైస్ కార్డ్స్ ఇష్యూస్లలో సమస్యలు ఏమైనా ఉన్నాయా? అవి కాదయా, వచ్చిన దాంట్లో నువ్వు జనరేట్ చేసి ఇచ్చేసినావా? ఇచ్చేసినావు కదా. ఇది హ్యాస్ టు గెట్ మినిమైజ్ చెప్తున్నాను. సమస్యలు అనేది తగ్గుకుంటా రావాలా, జీరో అవుతూ ఉండాలా. అర్థమవుతుందా? సో ఈ వ్యాక్సినేషన్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ కమింగ్ 15 డేస్లో మీ క్లస్టర్స్లో ఉన్న అందరికీ 100% అయిపోవాలి వ్యాక్సినేషన్. అర్థమవుతుందా? 100% అయిపోవాలా. ఇన్ఫార్మ్ టు ద ఆల్ వాలంటీర్స్ అండి, ఆల్ వాలంటీర్స్ అండ్ ఏఎన్ఎంస్కి కూడా 100% డ్రైవ్ చేసి అయినా సరే వ్యాక్సినేషన్ అనేది చేపియాలి. మేక్ షూర్ ఆఫ్ దట్. ఎక్కడ నెగ్లెక్ట్ చేస్తున్నట్టు కానీ ఇది కానీ ఉండకూడదు. అండ్ ఇది అయిపోతేనే కర్ణాకర్ అన్ని లిస్టులన్నీ రాసుకుంటాడు. కౌన్సిలరు, చైర్మను, వైస్ చైర్మను వీళ్ళందరూ కలిసి మీరందరూ కలిసి నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఇష్యూస్ ఏవేవి ఉన్నాయని చేసుకొని ఫీల్డ్లోకి వెళ్ళి అవన్నీ రిజాల్వ్ చేసుకొని మళ్ళీ వెళ్ళాలి. అర్థమవుతుందా? ఊరికి మనం వాడు సమస్య రాసుకొని వచ్చేసినాం అనేది కాదు. ఈ రోడ్స్ ఇవన్నీ కూడా ఎవరు ఒకవేళ మేమైతే డబ్బులు అయితే ఇచ్చినాం, ఏజెన్సీ వాళ్ళు ఏదో స్టార్ట్ చేయలేదంట, అది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది కూడా ఇమీడియట్గా ప్లాన్ అప్ చేసుకొని క్లియర్ చేసేదట. ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళందరినీ పెట్టి ఈయనైతే ఉన్నాడు కదా, కాలువలోకి అవన్నీ ఇచ్చేసి కాంట్రాక్టరే కదా, ఒక 3-4 కాంట్రాక్టర్లను ఇంకా అడిషనల్గా పెట్టేసి అన్నా చేపియండి.
ముగ్గురు నలుగురు పెట్టి కనుక్కున్నా పిలిపియండి, ఇటుకి పిలిపియండి, పర్వతాన్ని ఇటుకి పిలిపియండి, పిలిపించి వాళ్ళు చేస్తారులే. పిలిపించేసి మాట్లాడేసి చెప్పేయండి. ఎందుకంటే మీరు క్లియర్గా చెప్తున్నారు, చిన్న 10 అడుగులు అందరికి కాలువలు కావాలంటున్నారు. కాలువలు కావాలంటే కొట్టేసేయాల్సిందే. మళ్ళీ దానికి వచ్చి నా దగ్గరికి వచ్చి 4 నాళ్ళు కావాలా 5 నాళ్ళు కావాలా, మేము చాలా చోట్ల కాలువలు మంజూరు చేస్తాము. మంజూరు చేస్తే మళ్ళీ మా దగ్గరికి వస్తుంది. గవర్నమెంట్ ఇది అంతో 1 అడుగు 2 అడుగులు కానీ ఆక్యుపై చేయండి, మనకు నిద్ర రాదు ఆ రోజు ఆ పూట. అలా అలవాటు అయిపోయింది అనమాట. కానీ మళ్ళీ నాకు అది పెట్టద్దండి, అర్థమవుతుందా? నాకు అది పెట్టద్దండి. అండ్ అది ఆడనా ఇక్కడికంటే నేసేపట్టుకురానా మన ఎస్ఎఫ్ఎట్ లేవంటే అడవుల్లో పోకూడదు. అది పోకుండా కాలువలు వచ్చే మనుషులు పోలేరు. అది సమస్య. ఏంది పోకుండా అయితే ఇక్కడ సచివాలయం ఉంది. సో మేక్ షూర్ ఆఫ్ దట్ ఎవ్రీ డే మీరు అవన్నీ దగ్గరుండి చూసుకొని అవి రిజాల్వ్ అయిపోయి నాకు ఎవ్రీ సండేకి నాకు రిపోర్ట్ ఇవ్వాలి. ఏమైనా ఎగ్జిక్యూట్ అవుతున్నాయా లేదా, ఎంతవరకు వచ్చినాయని చెప్పేసి. అది లేకుంటే ఫాలోఅప్ యాక్షన్. మేమైతే డబ్బులు ఇస్తున్నాం కానీ ఇంకా ఎగ్జిక్యూట్ కావటంలే. శాండ్ కూడా ఇంటెంట్ అంతా రైజ్ చేస్తున్నారా? శాండ్దే ప్రాబ్లం లేదు సార్. శాండ్ ప్రాబ్లం లేదు, లేబర్ ప్రాబ్లం ఉందని ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయమ్మా? ఏం లేవు కదా? ఏమి అంటే ఆ మెయిన్ కాలువది ఎప్పుడు పెడతాం? 15 ఎపిసోడ్ కూడా పెట్టాం సార్. ఆ పెద్ద కాలువది పెట్టినారు కదా, ఆ పెద్ద కాలువది కూడా పెట్టి చేపించేస్తాం. కల్వర్ట్ ఈడ ఉన్న సమస్య, మీరు కల్వర్ట్ పెట్టినారనుకోండి, ఇలా పోయి వాటర్ అంతా పోతుంది, అదంతా లో లెవెల్ అవుతుంది. సాధ్యమైనంత వరకు అంటే పెద్ద ఏరియాస్లో తప్ప ఈ చిన్న ఏరియాస్లో కల్వర్ట్స్ పెట్టద్దండి. ఇవి పెట్టండి, ప్రీ క్లాస్ స్లాబ్లు పెట్టండి. మనం వేసేవన్నీ అవే సార్, ఇంతకుముందు వాళ్ళు వేస్తున్నారు. ప్రీ క్లాస్ స్లాబ్లు పెడితేనే బెటర్. లేదంటే ఈ కల్వర్ట్ అంటే లాంగ్ నుంచి తీసుకోవాలి, ఉండేది చిన్న సందు, మొత్తం నీళ్ళన్నీ ఒక చోటు చేరుకోండి. అదే ప్రీ క్లాస్ స్లాబ్ అనుకో, లెవెల్గా వచ్చి నీట్గా చేపించేస్తుంది. ఏం పెద్ద హెవీ వెహికల్స్ లారీలు తిరిగే సందులు ఏం కాదు కాబట్టి ప్రీ క్లాస్ కాబట్టి ఆటోలకు 2 వీలర్లకు సరిపోతుంది. సరేనా? అవే వస్తున్నాయి. ఇది లో లెవింగ్ అయిపోయిందా? వీళ్ళకి వచ్చేస్తాం ఒకసారి అంతే, ఇది డెమాలిష్ చేసేసి కొత్తది కట్టుకోవాలి. మీరు ఎక్కడైనా కానీ ఇంకోటి ఏదైనా ఉంటే చూసుకోండి, సచివాలయమో మేము రెంట్ పే చేస్తాం. చూడన్నా ఏడైనా కానీ ఒక మంచి సచివాలయం ఉంటే చూడండి, అంటే రెంట్ ఇస్తాము. ఇది డెమాలిష్ చేస్తాము. ఇది లో లెవెల్ ఉంది కదా, డెమాలిష్ చేసి మళ్ళీ ఏదైనా కావాలంటే చేస్తాం. సరేనా? అంగన్వాడీలు ఇస్తున్నాం. అంగన్వాడీ పక్కన అంగన్వాడీ దానికి ఎట్లా చేసుకోవాలి. అండ్ మేక్ షూర్ ఆఫ్ ఇది ఇంప్లిమెంటేషన్స్ది చూసుకోండి మా. ఎక్కడే కానీ కరప్ట్ ప్రాక్టీసెస్ కానీ డబ్బులు కానీ వసూలు చేస్తున్నట్టు కానీ జనాల దగ్గర కానీ ఇంకోటి కానీ రాకూడదు చెప్తున్నాను. అర్థమవుతుందా? వీఆర్ దేర్ హియర్ టు సర్వ్. సాయం చేయడానికి, ఇది చేయడానికి వచ్చినది. ప్రతి సమస్య మీద అవగాహన ఉండాలి వాలంటీర్ అనే వాళ్ళు. నాకు 2-3 దాంట్లో బాగానే చెప్పగలుగుతున్నారు, కానీ ప్రతి దాని మీద కూడా ఎక్కడే కానీ మన ఇక్కడికి వచ్చిన వాళ్ళను హౌ వి స్పీక్ అనేది ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ప్లానింగ్ సెక్రటరీ గారు, మీకు చాలా లోడ్ ఉంది. అర్థమవుతుందా? చిన్న సందు కొద్ది ముందుకు వచ్చినా ఇవే, ఆ రంపులన్నీ నీవే. అర్థమవుతుందా? హూ ఇస్ ద మహిళా కానిస్టేబుల్ హియర్? ఏమ్మా ఆడ గొడవ పడుతున్న విషయం తెలుసా నీకు? చెప్పినావా పోలీసు వాళ్ళకు? ఎవరు వాలంటీరు? న్యూసెన్స్ వాల్యూస్ కదమ్మా. అక్కడ కూడా మందు తాగుతున్నారంట చూడండి పబ్లిక్ ఏరియాస్లో. ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండేటట్లు చూసుకోండి మా. ఎక్కడే కానీ కరప్ట్ ప్రాక్టీసెస్ అనేది ఉండకూడదు చెప్తున్నాను. వెర్ ఇస్ ద వెల్ఫేర్ అడ్మిన్స్ ఏం చేస్తున్నాయి ఎట్రా ముందుకు రా. ఎక్కడే కానీ కరప్ట్ ప్రాక్టీసెస్ ఉండకూడదు. వచ్చిన వాళ్ళతో అందరితో బాగా మా ఇంట్లో మన పేరెంట్స్ ఎలా మాట్లాడతామో అలా మాట్లాడాలి. అర్థమవుతుందా? మనం ఏ విధంగా సర్వ్ చేస్తామనేది ఇంపార్టెంట్. ఓకే, ఆల్ బెస్ట్ మా. మాస్క్ పెట్టుకోండి.
ఎక్కడ అంగన్వాడి? చిన్నది ఆడికే పోతున్నాను. ఏది? థ్యాంక్ యూ. బాల్ ఓలయింగ్ ఉంది కదా, ఎంతమంది స్ట్రెంత్ అండి ఇక్కడ? 3 సెంటర్లు కలిసి ఇదేనా? స్ట్రెంత్ ఎంత? 35. మినీ అంగన్వాడీలో అంతా కలిసి 35ఏనా? అంత రిచ్ కిడ్సా ఉండేది? ఫుడ్ మెనూ ఇచ్చారా? బాగా విజిబుల్గా పెట్టండి. విజిబుల్గా పెట్టండి ఫుడ్ మెనూ. అక్కడ విండోస్ ఓపెన్ చేసి రావడం అది వెనుక అంత మట్టి అంతా చాలా ఉంది. ఇప్పుడు నాడు నేడు కింద అది పెడితే గలీజ్ అవుతాయమ్మా. నాడు నేడు కింద టేకప్ చేస్తాం. ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ చేస్తాం. ఇదే స్కూలా? కాదు సార్, నాడు అంగన్వాడీసా? అంగన్వాడీస్ ఇట్స్ 6 lakhs హౌసింగ్ వాళ్ళే టేకప్ చేస్తున్నారు. వీళ్ళనే చేస్తున్నారు. ఆ రోజంతా క్లీన్ చేపియాలేమ్మా. ఇంకా పక్కన ఆనుకోనుంది కదా. నాడు నేడు కింద పెట్టి చేసినామా? 2 ట్యాంకులు కూడా మనం పెట్టించినాం కదా. ఇంకో ట్యాంక్ కూడా పెట్టినాం. 2 పెట్టినాం. ఏమ్మా? మూడు చనిపోయినాడు 8 నెలలు అయింది సార్. ఇవి బీమా పత్రం గుడ్లు ఆటి పోయినా తిరిగినా కానీ చేయలేదు సార్. 8 నెలల కింద బీమా లేదనుకుంటా కదమ్మా. లేదు సార్ మనకి ఇట్లా పని చేస్తుంటే ఎక్కడ ఎవరి దాంట్లో పని చేస్తా అంటే? కార్యక్రమం సార్ వెంకటేశ్వర గుడి పక్కలోనే చచ్చిపోయేది. ఎవరింట్లో? వాళ్ళు ఇంట్లో పని చేస్తారు సార్, మున్సిపల్ ఆఫీస్లో పని చేస్తారు సార్. ఆ సార్ జాబ్ చేస్తాడు. 1 లక్ష రూపాయలు కట్టించినాడు. నాకు సంబంధం లేదన్నాడు సార్. నేను అడిగాను. 1 లక్ష రూపాయలు కట్టించినాడు. ఇది నా సంబంధం లేదమ్మా. పిల్లలు సార్ ఇద్దరు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు? బేల్దార్ పనికి వచ్చాను సార్ నేను. ఏడ్చేద్దాం ఏడ్చేద్దాం. నీ భర్తది నీది ఆధార్ కార్డు ఉందమ్మా? ఉందా? ఇంటికాడ ఉంది సార్. ఇప్పుడు నువ్వు కానీ మొన్నగా నువ్వు ఇంటికాడికి వస్తామని అన్నయ్యలు ఇచ్చేవారు. అన్నయ్యలే సార్ అన్నీ రాసుకోండేది. ఒక పని చేయమ్మా, నా దగ్గరికి అది తీసుకొని వస్తే నేను ఇన్సూరెన్స్ ఉందా లేదా ముందు చెప్తాను. సరే చెప్పి దాన్ని బట్టి చేస్తాను. సరేనమ్మా. శివారెడ్డికైనా మీ కౌన్సిలర్కైనా ఇచ్చేసి. ఆయన రంగు సామాన్లు సార్. శేఖర్ రెడ్డి అమ్మా, నీ డైలీ అటెండెన్స్కి నేనేం చేయాలా? విజిటర్స్ దాంట్లో అయితే నేనేం రాయాలా? నీ అటెండెన్స్ లేక నేను ఎట్లా రాచ్చా? జీతం ఇచ్చారు నాకు. మళ్ళీ తెలుసు సార్ అన్నయ్యలు. నాకు జీతం ఇస్తారా అంటనా మీ దాంట్లో రాయడానికి? శేఖర్ అన్న ఇట్రా. ఈ అక్కది చనిపోయింది. నీకు ఐడియా ఉందా? కరెంటుతో అడిగినాను సార్. అన్నయ్యలు కానీ చెప్పినారు. ఇన్సూరెన్స్ కింద లేదా? ఇన్సూరెన్స్ కింద ఉందా లేదా? ఉందా? ఎక్కడుందంట స్టేటస్? ఎవరు చూసేది దీన్ని? ఉంది కదా? షూర్ కదా? ఒకసారి కనుక్కొని నాకు చెప్పు, నేను మాట్లాడతాను. ఆధార్ నెంబర్ తప్పకుండా చేస్తాను. ఎక్కడ చదువుతున్నారు పిల్లలు? ఏ హాస్టల్లో? హాస్టల్లో. ఇంకో పిల్లోడు ఏం చదువుతున్నాడు? ఎంత వయసు? ఎంత? 13 ఏళ్ళకి ఎట్లా పంపిస్తావు? 13 ఏళ్ళకి బేల్దార్ పనికి ఎట్లా పంపిస్తావు? అవును, నీకు స్కూళ్ళలోకి పంపిస్తారు కదా. పెన్షన్ అంత వస్తుందా? మళ్ళీ పిల్లలను చదివించుకోకుండా డేట్ ఎంత ఈరోజు?
పోలీస్ స్టేషన్లో కూడా అది వేయలేదు సార్. నమ్మకం పోస్ట్ మార్టం చేసిన రిపోర్ట్ రావాలంటే తిప్పి పిఎం రిపోర్ట్ రాలేదు ఇంకా. సార్ ఇదే వాళ్ళు దిన్నం పోస్ట్ మార్టం హాస్పిటల్లో కదా రావాల్సింది. ఇచ్చినారు సార్. దాంట్లో పోలీస్ స్టేషన్లో ఏదో పేపర్ ఇవ్వాలి, ఎఫ్ఐఆర్ కాపీనా? ఏమి ఇవ్వాలంట. దిన్నం పిల్లడు పోతాను ఎఫ్ఐఆర్ కాపీనా? ఆ నెంబర్ తీసుకొని నేను చెప్తాను. అడుగుతుంది ఇదేది వాళ్ళు దిన్నమే అడుగుతున్నాం సార్ మేము పోయి. సార్ బీమాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చే ఉంటుంది పంపిస్తాను. ఎఫ్ఐఆర్ కాపీకి ఎందుకు ఇయ్యరు? డీటెయిల్స్ ఈ పొద్దు రేపు ఏఎస్ఐ అంటే మనం సార్ మీ ఇష్టం. ఏడైనా బాడీకి తీసుకుంటే చూడండి. 10,000 వరకు ఇస్తాం. 10,000 వరకు ఇస్తాం. అదే ఇప్పుడు ఈ అక్కది వాళ్ళ తారకరాపురంలో కరెంటు పట్టుకొని చనిపోయినాడు. ఇన్సూరెన్స్ రావాలి అంటే ఎఫ్ఐఆర్ కాపీ కావాలా? మీ స్టేషన్లో చుట్టూ తిరిగి పెట్టినా కానీ దొరకలేదనేది అమ్మ. ఇప్పుడు వస్తుంది రే నాకు ఇచ్చేసి సన్నా. ఆమె చదువుకోలేదనే కదా, చదువుకున్న బాధపడతాండేది. తెలిసిన ఆమె అయితే ఎందుకు ఉంటుంది నష్టం. నేను మేము పనులు చేయమన్నా ఏందన్నా ఇవి కారణాలా చెప్పు మీ ఏరియాలో? నా నెలలో అయింది పిఓ ఆఫీస్కి పంపిల్ల బిల్లు కూడా పంపిణీ. అవును అదేదన్నా ఉంటే అది చేయలే ఇది చేయలే అని ఆయన అంటాడు. మీరు అదేదన్నా ఉంటే ఆఫీస్లో చూసుకోండి మీ బిల్లుల సంగతి, దీనిల సంగతి. నువ్వు పని చేపిస్తా అంటావా లేవా? అంతకంటే వేరేదేంది లేదు. నాకు కావాల్సినది పని. నీకు బిల్లులు పంపిలేక ఇంపులు అంటే నువ్వు ఇంజనీర్లతో వీళ్ళతో మాట్లాడుకోవాలా. నాకు అది తప్ప పని తప్ప వేరే లేదు. నేసేపేట అంతా చూడండి ఎట్లుందో. ఏడ చూడు పర్వతయ్య పనులే. నీది రామయ్య తండ్రిది. బేల్దార్లు అన్ని చోట్ల ఉంటారు. కాంట్రాక్టర్ అయినా ఉండి నువ్వు కాంట్రాక్టర్ ఏమ్మా కాంట్రాక్టర్ అయి ఉండి వాళ్ళు వాలంటీర్లు ఫోటోలు దిగుతున్నారు. థ్యాంక్ యూ మా. ఆల్ ది బెస్ట్ మా. ఏమండి లోపలే దిగింది కదమ్మా, ఎండకు రాదు కదా. దాదా అన్నా టీ గారు అంతా మీరే పీఓలో సరిగ్గా పెట్టడం లేదు, స్పీడప్ చేయడం లేదంట. సార్ పిఓ ఓపెన్ కాలేదు సార్. పంపించిన దానికి అందరూ పంపించేసినాం. నా ఎవరు చేసిన వాళ్ళకు రికార్డ్ చేసినారు, పంపించేసినారు. పనులు చేస్తా అంటే తెలుసుకున్నది ఏదో. అప్పుడు పిఓ ప్రాబ్లమ్, సిఎఫ్ఎంఎస్ ప్రాబ్లం మేమేం చేయలేము. ఇప్పుడు ఏప్రిల్ నుంచి అన్ని క్లియర్ అయిపోతాయి ఇమ్మీడియట్గా. అంతా మున్సిపాలిటీకి అప్పచెప్పేస్తున్నారు. 1వ తారీఖు ఓపెన్. నువ్వు జాగ్రత్తగా కేసెస్లలో మీరే క్లియర్గా ఉండాలి. ఎక్కడే కానీ ఎక్కువ వచ్చినాయి కానీ ఇది కానీ అనేది నాకు రిఫ్లెక్టే కాకూడదు చెప్తున్నాను. సరేనా? ఆల్ బెస్ట్. ఏమ్మా వాళ్ళకి రోడ్డు హైట్ వచ్చేస్తాయి. అవును ఈ డ్రైనేజ్ సిస్టమ్ అట్లే ఉంది, ఇది అట్లే ఉంది. థ్యాంక్ యూ మా. బయసన్నా దండాల్సింది ఇప్పుడు. ఇది అయిపోయిన తర్వాత కూర్చొని ముందు ఆ రోడ్స్ కాంట్రాక్టర్ కూడా వచ్చినారు కాబట్టి స్పీడప్ రోడ్ వేస్తున్నారు. ఇంట్లో ఎవరు వేస్తారండి? మనమే వేస్తే ఇంట్లో ఎందుకు వేస్తారు? మీరు కొద్దిగా కూర్చొని ఆ పీఓస్ అంటే ఏవేవి పెండింగ్ ఉన్నాయో చెప్పండి. కమిషన్ వచ్చిన తర్వాత నేను మీటింగ్ పెట్టుకుంటాను ఏజెన్సీలతో, కాంట్రాక్టర్ అందరితో. కానీ ఇప్పుడు కూర్చోబెట్టేసి ఎవరికప్ప చెప్తారో చెప్పండి. ఇంక బేల్దార్లదే సమస్య కాదు ఇది. పర్వతైనాడే కాంట్రాక్టర్ నువ్వు బేల్దార్లు లేరు వీళ్ళు లేరు అంటే ఎట్లయితే అదేనా?
అంతే సీసీ రోడ్ చేస్తున్నారు, అంతా అక్కడ పోతున్నారు. అవును, అన్ని చోట్ల పనులు జరుగుతూనే ఉంటాయి కదా, పల్లెలలో జరుగుతూ ఉంటాయి, టౌన్లో జరుగుతూ ఉంటాయి. మీరు ఎంత స్పీడ్గా చేస్తా అంటే అంత వర్క్లు వస్తూ ఉంటాయి. అర్థమవుతుందా?